ఫ్రెండ్స్, మనం అరుణాచలం వస్తాం, గిరి ప్రదక్షిణ చేస్తాం, ఈశ్వరుని దర్శించుకొని వెళ్ళిపోతాం. కానీ అరుణాచలానికి వచ్చి గిరిపైన చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో తెలుసుకోము. అలాగే వాటి పూర్తి విశిష్టలు ఏంటో కూడా మనకు తెలియదు. ఈ వీడియోలో వాటిని ఎలా చేరుకోవాలి, అలానే వాటి పూర్తి విశిష్టతలు ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మేము వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం నుంచి అరుణాచలేశ్వరుని కొండకైతే ఎక్కబోతున్నాము. అరుణాచలం కొండ ఎక్కడానికి మనకైతే రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఒక దారి వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే వెళ్ళొచ్చు, లేదా మెయిన్ టెంపుల్ అరుణాచలం టెంపుల్ ఉంది కదా, అక్కడ వెస్ట్ గోపురం నుంచి అయితే కూడా ఎక్కచ్చు. ఎటు వెళ్ళినా కూడా సేమ్ డిస్టెన్స్ టాప్కి చేరుకోవడానికి టోటల్ 1.4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం నుంచి మనం కొండపైకి ఎక్కేటప్పుడు మనకి గోడ పైన రైట్ సైడ్లో ఒక టైమింగ్స్ అనేవి రాసి పెట్టుంటారు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గేట్ ఓపెన్ టైమింగ్స్ అండ్ క్లోజ్ టైమింగ్స్. మార్నింగ్ 5 అయితే ఓపెన్ చేస్తారు, తిరిగి మళ్ళీ 2 గంటలకైతే ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీరు 5 గనక బయలుదేరినట్టయితే ఇక్కడ నుంచి 12 లోపలే వచ్చేటట్టుగా చూసుకోవచ్చు. లేదంటే 2 గంటలకు మధ్యాహ్నం బయలుదేరినట్టయితే సాయంత్రం 5:30 కల్లా మళ్ళీ కిందకు వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు మేము ఆశ్రమం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఓం నమః శివాయ. సో ఇలా పైకి వెళ్ళంగానే మనకి అక్కడ రైట్ సైడ్లో బోట్ కనపడుతుంది చూడండి, ఆరో మార్క్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్, ఇట్లా సైన్ బోర్డ్ అయితే చూపించారు. ఇలానే ఉంది. ఇక్కడంతా స్టెప్స్ ఉన్నాయి కొంత దూరం వరకు. దాని తర్వాత మొత్తం రాళ్ళ మీదనే నడవాలి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడే తిరిగి రావాలంటే గేట్స్ అయితే ఇక్కడైతే క్లోజ్ చేసి ఉంటారు. కాకపోతే మళ్ళీ వెస్ట్ గేట్ సైడ్ నుంచి మళ్ళీ కిందకి రావాలనుకుంటే అక్కడ గేట్స్ కానీ ఏవి ఉండవు. మీరు తొందరగా లేకపోయినా కూడా నిదానంగానే ఇక్కడి నుంచి పైకెక్కి వెస్ట్ గేట్ నుంచి కిందకు వచ్చేయచ్చు. ఎండి వాళ్ళ చాలా దారుణంగా ఉంది, అసలుకి అగ్నిలింగం కదా. ఇక్కడ మీకు కోతి కనపడుతుంది చూడండి. కొండపైన అంతా కూడా కోతులే ఎక్కువ ఉన్నాయి, మిగతా ఏవి కనపడట్లేదు. కానీ కోతులు అయితే చాలా బాగున్నాయి. అలా కొంచెం దూరం వెళ్ళంగానే మనకి ఇక్కడ రాయి పైన అయితే రాసి పెట్టారు చూడండి, స్కందాశ్రమం అని. ఇక్కడ ఆర్చ్ పైన కూడా రాశారు స్కందాశ్రమం 2 అని, ఇట్లా ఆరో మార్క్ అని. ఇలా మనం టోటల్ 1.4 కిలోమీటర్స్ ఇలానే స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ దారి మధ్యలో మనకి ఏవి చూడడానికి అయితే ఏమి ఉండవు. టాప్ ఆఫ్ ది హిల్ అయితే మనం టోటల్ వెళ్ళిపోతాము. సో ఇలా దారి మొత్తం రాళ్ల పైననే నడవాలి. 1.4 కిలోమీటర్స్. ఏదో స్టార్టింగ్ పేరు కోసం అట్లా స్టెప్స్ అయితే వేశారు, కానీ దాని తర్వాత మొత్తం రాళ్ల పైననే నడుస్తున్నాము. కానీ మంచి ఎక్స్పీరియన్సే ఇది. మనకు తిరుమలలో కూడా అన్ని స్టెప్సే ఉంటాయి, కొంచెం నడవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇలా నడిస్తే కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్సే. ఆ తర్వాత పాదాలు కూడా నొస్తాయి, అది వేరే ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇలా నడవడం కూడా మనకు మంచిదే, కొన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మన తాత ముత్తాత కాలంలో కూడా ఇలా ఏదన్నా కొండపైకి ఎక్కాలంటే కూడా ఇలా రాళ్ళపైననే నడిచి వెళ్ళేవాళ్ళు. కొంచెం అలాంటివి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. ఎండ కొంచెం హెవీగా ఉంది, కానీ కొంచెం ఇది కూల్ ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే ఇంకా చాలా బాగుండేది ఎక్స్పీరియన్స్. మనం స్కందాశ్రమం చేరుకునే ముందు ఒక వ్యూ పాయింట్ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడి నుంచి చూస్తే మనకి అరుణాచలం టెంపుల్ అయితే కనపడుతుంది. టోటల్ అరుణాచలం టెంపుల్కి వచ్చేసి 9 గోపురాలు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ వ్యూ పాయింట్ అయితే కనపడుతుంది అనమాట మనకి. ఇక్కడి నుంచి చూస్తే ఓన్లీ 8 గోపురాలు మాత్రమే కనపడతాయి. ఇందులో 7వ గోపురం మాత్రం మిస్ అవుతుంది. ఒకసారి మీరు కూడా వీడియో పాజ్ చేసి అయితే చూడండి. మొత్తం మీకు ఓన్లీ 8 గోపురాస్ మాత్రమే ఇక్కడ నుంచి అయితే కనపడతాయి. అండ్ అలాగే ఎయిర్వెల్ వ్యూ కూడా చూడండి. మాకైతే కాళ్ళు మండిపోతున్నాయి నిజంగా. ఒక్క క్షణం కూడా ఇట్లా స్టేబుల్గా ఉండలేకపోతున్నాము, నించోలేకపోతున్నాము. విక్కీ అండ్ అక్కీ అయితే ఫోటోలు తీసుకొని తొందరగా వెళ్ళి నీడలో అయితే నించున్నారు. అసలు ఉండలేకపోతున్నాం మేము కూడా. కింద పాదాలు అయితే మంటలు వేస్తున్నాయి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళగానే మనకు కనిపించేదే స్కందాశ్రమం. ఇక్కడ రమణ మహర్షి గారు 7 సంవత్సరాలు ఈ గుహలో ఉన్నారంట. అప్పటి గుహని ఇప్పుడు ఇలా మంచిగా ఒక చిన్న ఇల్లులాగా అయితే చేశారు. 1915 నుంచి 1922 వరకు అయితే ఈ ఆశ్రమంలో ఉన్నారంట. ఈ ఆశ్రమానికి స్కందాశ్రమం అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం రమణ మహర్షి విరూపాక్ష గుహలో అయితే ఉండేవారట. అక్కడ తన విద్యార్థులకి పాఠాలు అయితే చెప్తూ ఉండేవారట. ఈ విరూపాక్ష గుహ చాలా వేడిగా ఉంటుంది, అది మనం ఇప్పటికీ కూడా మనం సెన్స్ చేయొచ్చు. అలా పాఠాలు వింటున్న సమయంలో స్కంద అనే ఒక మహర్షికి ఒక ఆలోచన అయితే వచ్చింది. నా గురువుకి ఇలాంటి వేడి గుహలో కాకుండా ఏదైనా మంచి చోటైతే చూడాలని చెప్పి అనుకున్నారంట. అప్పుడు ఒకరోజు అరుణాచల గిరిలోని ఒక చల్లని గుహ చూసి అక్కడ వసతి ఏర్పాటైతే చేశారు. దాంతోపాటు చుట్టూ మొక్కలని నాటి ఒక చిన్న తోటలాగైతే చేశారు. అలానే పూర్వం ఈ కొండపైన చిన్న వాటర్ ఫాల్ అయితే ఉండేదంట. ఆ వాటర్ పడే ప్రాంతాన్ని ఒక చిన్న తోవలాగా చేసి ఈ ఆశ్రమం పక్కనే ఉండేటట్టు ఒక దారిని అయితే మళ్లించారంట. తన శిశువు చేసిన పనిని చూసి మెచ్చుకొని
రమణ మహర్షి తన శిష్యుని పేరే ఈ ఆశ్రమం పేరుగా పెట్టుకున్నారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరే స్కంద మహర్షి. అప్పటి నుంచి ఈ ఆశ్రమానికి స్కందాశ్రమం అని అయితే పేరు వచ్చింది. స్కందాశ్రమం నుంచి కిందకి వెళ్తూ ఉంటే మనకైతే విరూపాక్ష గుహ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి చిన్న తొట్టి కూడా ఏర్పాటు చేశారు, కాళ్ళు చేతులు కడుక్కొని అయితే కిందకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు విరూపాక్ష గుహనైతే మొత్తం కిందనైతే ఉంటుందన్నమాట. స్కందాశ్రమం టాప్ ఆఫ్ ది హిల్ ఉంటే అక్కడి నుంచి మనం మొత్తం కిందకైతే దిగాలి. బాగా వేడి ఉండడంతో మేమైతే కాళ్ళు చేతులు ముఖం అయితే కూడా కడుక్కున్నాము. అప్పుడు మాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది, కొంచెం కూల్ అనిపించింది బాడీ కూడా. మనం స్టార్టింగ్లో కొండ ఎక్కడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది, కానీ స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి వెళ్ళేటప్పుడు మాత్రం కిందకి దిగాలి కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇలా రాళ్ల మీదగా కిందకి నడుస్తుండగా మనకి రైట్ సైడ్లో కనపడేదే విరూపాక్ష గుహ అనమాట. ఇక్కడ 14వ శతాబ్దంలో విరూపాక్ష అనే దేవుడు ఉండేవారని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. ఈ విరూపాక్ష దేవుడు గుహై నమ శివాయ అనే ఆయనకి శిష్యుడు అనమాట. ఎవరి గుహై నమ శివాయ అనేది నేను మీకు ముందు చెప్తాను. ఇక్కడ రమణ మహర్షి గారు స్కందాశ్రమం కంటే ముందుగా ఈ ప్రదేశంలో 17 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారంట. 1898 నుంచి 1915 వరకు, అంటే టోటల్ 17 ఇయర్స్ ఇక్కడ ఉన్నారంట. ఇక్కడ మీకు కనిపించేదే రమణ మహర్షి గారు విశ్రాంతి తీసుకునే చోటు. అలా ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు కనిపించేదే భస్మలింగం అనమాట. ఆ లింగానికి అలా భస్మలింగం అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం 14వ శతాబ్దంలో విరూపాక్ష దేవుడు అని ఉండేవారని చెప్పాను కదా, ఆయన ఇక్కడ కొంతకాలం ధ్యానం చేసి తరువాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆయన ఒక బూడిదలాగా మారిపోయారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇక్కడ వారు ఆ లింగానికి భస్మలింగం అని అయితే పేరు పెట్టారంట. అలాంటి ప్రదేశంలో రమణ మహర్షి గారు 17 సంవత్సరాలు ఉన్నారంట. అలా ఇంకొంచెం కిందకొచ్చి లెఫ్ట్ సైడ్ కనుక తిరిగినట్టయితే కాస్త ముందరికి వెళ్ళంగా మనకి మ్యాంగో ట్రీ కింద ఒక గుహనైతే కనపడుతుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ పార్వతీమాత ఉంటారంట. ఒకానొకప్పుడు విరూపాక్ష గుహలో చాలా వేడి ఉండడంతో అక్కడికి వచ్చిన భక్తులందరూ రమణ మహర్షిని తీసుకొచ్చి ఈ గుహలో చల్లగా ఉంటుందని చెప్పి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోమని అయితే చెప్పేవారంట. ఈ గుడిలో పార్వతీ అమ్మవారి విగ్రహంతో పాటు ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది, వీటిని అయితే దర్శించుకోండి. అలానే గుడి పక్కన ఒక విస్తీర్ణమైన వెడల్పుతో ఉండే బావి అయితే ఉంటుంది. ఇక్కడున్న నీళ్లు కిందున్న గ్రామస్తులైతే ఒక పైప్ వేసి మోటార్ ద్వారా నీళ్లను వాడుకుంటున్నారు. అలా ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి అరుణాచలం గుడి యొక్క 9 గోపురాలు కనిపించే ఒక వ్యూ స్పాట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఈ పిక్చర్ లో మీకు చూపిస్తాను చూడండి. వీడియో పాజ్ చేసి అయితే చూడండి. చూస్తున్నారు కదా, 9 అయితే ఉన్నాయి. తిరిగి వెనక్కి వచ్చి ఆ తర్వాత ఇంకొంచెం కిందకి దిగగానే మనకి రైట్ సైడ్ లో ఒక చిన్న ఆశ్రమం అయితే కనపడుతుంది. ఈ ఆశ్రమం పేరే ఉచ్చి శివశ్రీ నారాయణ గురుస్వామి వారి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, లోపలంతా చూడండి ఎలా పటాలు అయితే ఉన్నాయో. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక ఫోటోలు అయితే కనపడతారు చూడండి, ఇతనే ఉచ్చి నారాయణ గురుస్వామి వారు అనమాట. ఈ అరుణాచలం కొండపైన ఒక పెద్ద వటవృక్షం అయితే ఉండేదట. ఆ చెట్టు కింద ఈ స్వామివారు 25 సంవత్సరాల పాటు శివుడి కోసం ఘోర తపస్సును అయితే చేశారట. అప్పటి నుంచి ప్రజలందరూ ఇక్కడ ఈయనని కొండపై నుండే శివుడి లాగా భావించేవారట. ఇక్కడ ఒక నిమిషం పాటు ధ్యానం చేసుకొని ఆ తర్వాత అయితే బయలుదేరండి. ఇంకొంచెం కిందకు వెళ్ళంగా మనకి చివరి ప్రదేశం కనిపించేదే శ్రీ గుహై నమ శివాయ వారి గుహ అన్నమాట. ఇందాక మీకు చెప్పినట్టు విరూపాక్ష దేవుడు ఈ స్వామివారి శిష్యుడు. ఈ గుహై నమ శివాయ అనే ఆయన ఒక కన్నడ సాధువు అని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. ఇతను శ్రీశైలంలో మొట్టమొదటిగా ఒక ఘోర తపస్సును చేసి అష్టాదశ శక్తులన్నీ వహించి చివరికి అరుణాచలంకి వచ్చి శాశ్వతంగా ఇక్కడైతే ఉండిపోయారట. ఈ గుహై నమ శివాయ స్వామివారిని ఇంకొక శివుడిగా ఇక్కడ వారైతే భావిస్తారు. ఇంతటితో అరుణాచలం కొండపైన చూడాల్సిన ప్రదేశాలన్నీ మనమైతే చూసేసాము. ఇంకొంచెం కిందకి వెళ్ళంగానే మనకైతే అరుణాచలం గుడి యొక్క వెస్ట్ గోపురం అయితే మనకైతే కనపడుతుంది. మాకు ఇంకా అటు సైడ్ వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ తిరిగి పైకి అయితే వెళ్ళిపోయి కొంచెం టాప్ ఆఫ్ ది హిల్ అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. కొంచెం కొండని ట్రెక్కింగ్ అయితే చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా మేము తిరిగి పైకి వచ్చేసాక ఇలా మాకు ఇంకా కొన్ని పైకి అయితే ఆరో మార్క్స్ కనపడ్డాయి. బహుశా మాకు తెలిసి శివరాత్రి అప్పుడు గిరిపైన ఒక జ్యోతిని అయితే వెలిగిస్తారు కదా, దానికోసం దారైతే మర్చిపోకుండా ఉండడం కోసం ఈ ఆరో మార్క్స్ ని చూసుకుంటూ పైకి వెళ్ళడానికి అయితే ఒక గుర్తుగా అయితే పెట్టినట్టున్నారు. ఇక్కడ ఒక ఫారెన్ అన్న కూడా ఉన్నాడు, అతని పేరైతే అడిగాము, కొంచెం వెరైటీగా చెప్పాడు. కాకపోతే అరుణాచలానికి ఒక 3 years బ్యాక్ వచ్చి ఇక్కడైతే ఉండిపోయాడంట.
మాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంకా మేమైతే మాకు వీలైనంత వరకు కొంచెం పైకైతే ఎక్కడానికి ట్రై చేసాము. ఇక్కడ మాకంటే ఫాస్ట్గా విక్కీ అయితే కొంచెం పైకైతే ఎక్కాడు. సో ఇంకొంచెం మేము పైకి వెళ్ళంగానే మాకైతే ఒక వ్యూ దొరికింది చూడండి. నిజంగా ఎంత బాగుందంటే తిరువన్మలై మొత్తం కనిపించేటట్టుగా ఉంది. అలాగే ఇక్కడ మన గుడి అయితే చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో పైనుంచి చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ ట్రెక్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా పైకైతే రండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్లిప్పీగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక అన్నం చూడండి ఎంత పక్కకైతే వెళ్ళిపోయాడో. చుట్టూ చూస్తే మొత్తం స్లోపే ఉంది. అక్కడ నుంచి కొంచెం స్లిప్ అయి కింద పడ్డామంటే మొత్తం కిందకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఒక ఫారెనర్ అయితే చూడండి, అక్కడ మధ్యలో కూర్చొని స్లోప్ మీద తబలైతే వాయిస్తున్నాడు. కొంచెం వెరైటీగా ఉంది ఆయన వాయించేది కూడా, కొంచెం బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక్క విషయం అయితే చెప్తున్నాను, జీవితంలో ఒక్కసారైనా తిరువన్మలైకి వచ్చి అరుణాచలేశ్వరుని దర్శనం అయితే చేసుకోండి. అలానే రమణ మహర్షి ఆశ్రమం అయితే కూడా సందర్శించండి. అలాగే గిరి ప్రదక్షిణ చేయండి. దాంతో పాటుగా ఈ అరుణాచల గిరిలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మీరు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ పక్కనే మన విశ్వజాడ్ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫోన్ చేసి వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా అఖిలేష్ వచ్చేసి టైం అయిపోయిందని చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాడు, గేట్స్ క్లోజ్ చేస్తారని చెప్పి. ఇంకా విక్కీ వచ్చేసరికి మాకు తెలియకుండా ఇంకా పైకైతే వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు గేట్ కనపడుతుంది కదా, ఇదే స్కందాశ్రమం. పూర్వం రమణ మహర్షి ఇక్కడ ఉండేటప్పుడు స్నానం ఆచరించడానికి ఈ గుంతలో ఉండే నీళ్ళనే స్వీకరించేవారని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. నేను మీకు చెప్పాను కదా, స్కందుడు అనే శిష్యుడు పైన నుంచి వచ్చే జలపాతాన్ని ఒక తోవలాగా మార్చి ఇక్కడ నీళ్లు ఇంకేలాగా చేశారని ఇక్కడ మీకైతే కనపడుతుంది చూడండి. ఇప్పటికీ ఇక్కడ వర్షాలు పడితే ఆ వాటర్ ఫాల్ లాగా ఇట్లా వచ్చి ఇక్కడైతే నీళ్ళు అయితే ఇంకిపోయాయి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మేము కిందకు వచ్చేసరికి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళైతే గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా మేము వెనకాల నుంచి గల్లీల నుంచి అంతా తిరిగి మా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. అలానే మాకు ఈ అరుణాచలంలో రమణాశ్రమం ద్వారా ఫ్రీగా రూమ్స్ ఎలా వచ్చాయి అండ్ అలాగే రమణాశ్రమం ఎలా ఉంది అనేది కూడా మీకు పాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అలానే మన ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలో, అలానే ఏ ప్రాంతాలు కూడా అక్కడ సందర్శించాలో మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.